నమస్తే అండి. అమరావతి భూములకు సంబంధించి గతంలో ల్యాండ్ పూలింగ్ చేశారు, భూసేకరణ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాని పక్కనే స్టేడియం అన్నటువంటి ప్లాన్లో భాగంగా దానికోసం భూములను సేకరించేదానికి సంబంధించి స్పోర్ట్స్ సిటీకి సంబంధించి భూసేకరణ. దీనిలో భాగంగా ప్రజలు ఏమంటున్నారు, ఈ స్పోర్ట్స్ సిటీ కోసం మా భూములు తీసుకోవద్దని గొడవ చేస్తున్నారు జనం. మా బతుకులతో ఆడుకోవద్దు, జీవనాధారమైనటువంటి భూములను లాక్కోవద్దని, స్పోర్ట్స్ సిటీకి భూసేకరణకు ఒప్పుకోమని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అయినా సరే ల్యాండ్ పూలింగ్కి రంగం సిద్ధమైంది సర్వం. 5 గ్రామాల్లో 2874 ఎకరాల పూలింగ్. వీటిలో ఎక్కువ పట్టా భూములే. ప్రతి గ్రామ సభల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. మూలపాలల్లో 90% మంది రైతులు వ్యతిరేకించారు, నిరసన తెలియజేస్తున్నారు. అలాగే కాచివర్లలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరిస్తున్నటువంటి సందర్భము. అలాగే కేతనగూడలో అందరూ తిరస్కరణ. జామి మాచివరంలో ఒక్కరు కూడా అనుకూలంగా లేరు. లంకలకు వరద తాకిడితో మెరక భూములపై కన్ను. మరి ఆర్డీఓకి తేల్చి చెప్పేశారు రైతులు, మేము ఇవ్వలేము, మా భూములు దీని మీద మేము బ్రతుకుతున్నామని చెప్పేసి. భూమితో మాది విడదీయరాని అనుబంధము, మాకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదు, కాబట్టి తక్కువో ఎక్కువో అన్నది కాకుండా ఉన్నదాండుతో పండించుకొని మేము బతుకుతున్నాము. అట్లాంటి కన్నతల్లి లాంటి భూమిని మా నుంచి లాక్కోవద్దు, లాక్కొని మా జీవితాలతో ఆటలాడొద్దు. గతంలో భూసేకరణకు తీసుకున్నటువంటి భూములకు ఎప్పటికీ దిక్కు మొక్కు లేదు. అట్లాంటిది ఇప్పుడు మా నుంచి తీసుకున్నటువంటి భూములకు ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్ళ ముందు ఉన్నటువంటి భూమిని పోగొట్టుకొని ఎక్కడో ఇచ్చినటువంటి భూమి మాకెందుకు అంటూ స్పోర్ట్స్ సిటీకి సంబంధించి భూసేకరణ గ్రామ సభలో రైతులు నిలదీశారట. నమస్తే.